హాయ్ అండి. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ బ్లాగ్ అయితే చూద్దామా. నేనైతే మార్నింగ్ అయితే లేసానండి. నాతో పాటు ఎత్విక్ కూడా లేసి కూర్చున్నాడు. వాడైతే మామూలుగా స్కూల్ ఉన్నప్పుడు అయితే 8:30కి లేస్తాడండి. సరేలే ప్రశాంతంగా పడుకోవచ్చులే అనుకున్న హాలిడేస్ టైంలో లేసి అయితే కూర్చుంటాడు 6:30కి అట్లాగా. సరేలే అని నేను కూడా లేసేసానండి. వాడు కూడా లేసేస్తారు. 6:30 అవుతుందండి టైము. ఎండ చూసారే విపరీతంగా అయితే వచ్చేస్తుంది. పాలైతే పొయ్యి మీద అయితే పెట్టేసుకున్నానండి. ప్యాకెట్ చించుకొని చూసారా లేయడం పూజ గదికి వచ్చి అన్నీ లాగేసి పీకేస్తున్నాడు వాడు. వీడితో సరిపోతుందండి. పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకోబోయేదాకా వాడినైతే అన్నీ పక్కన పెట్టేసుకొని అంట్లనైతే తోమేసుకున్నానండి. నైట్ అయితే తోముకోలేదు అంట్లు అయితే. ఇప్పుడైతే నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. అంట్లన్నీ తోముకొని ఇల్లు అయితే చుమ్మేసుకుంటున్నానండి. ఒక పక్క నేను చుమ్ముకుంటా వస్తుంటే ఒక పక్క వాడు పోసుకుంటూ వస్తున్నాడండి. లేచినప్పటి నుంచి ఇదే సరిపోతుంది. చుమ్ముకోవడం తోముకోవడమే సరిపోతుంది రోజులు అంతా. నీట్గా చుమ్మేసుకున్న తర్వాత మాపైతే వేసుకొని కాలు పట్ల అయితే మార్చేసుకున్నానండి. మార్నింగ్ అయితే టిఫిన్ చేసేద్దామని ఇడ్లీ అయితే పెట్టేస్తున్నానండి. పాలైతే ఒక పక్క కాగిపోయాయి. పాల కింద అయితే ఆపేసుకొని ఇడ్లీ అయితే పెట్టుకుంటున్నానండి. ఎత్విక్కి మార్నింగే లేసాడు కదా, వాడికంటే ఆకలి అనిపిస్తుందండి. అందుకే మార్నింగ్ పెట్టేశాను. హరివంశ్ అయితే ఇంకా లేలేదు. వాడైతే పడుకో ఉన్నాడు. నేనైతే కలిపి పెట్టుకున్నానండి ఇడ్లీ పిండి అయితే. ఇడ్లీ అయితే పెడుతున్నానండి. ఇడ్లీ అయితే కొంచెం ఇష్టంగానే తింటారండి ఎత్విక్, హరివంశ్ అయితే. ఇడ్లీ అయితే పెట్టేసుకుంటున్నానండి. మీకు ఏ టిఫిన్ ఇష్టమో నాకు ఒకసారి కామెంట్ చేయండి. ఇడ్లీ అయితే నేను ఎత్విక్, హరివంశ్ బాగానే తింటామండి. కొంచెం దోశ అంటే కొంచెం కష్టమే, కానీ ఇడ్లీ అంటే బాగానే ఇష్టం అండి. ఇడ్లీ అయితే పెట్టేసుకుంటున్నానండి. మాకైతే సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయిపోయినాయండి. వీళ్ళతో పిల్లలతో హడావిడి అయితే అయిపోతుంది. మార్నింగ్ అయితే ఎత్తికి చూసారా ఒక బండి తీసుకొని ఆడుతున్నాడు. కెమెరా పట్టుకోగానే చూసారా బండి అట్లా వెళ్ళొద్దని పువ్వు అని హాయ్ చెప్తున్నాడు. ప్లేయింగ్ కిస్ ఇమ్మంటే ప్లేయింగ్ కిస్ కూడా ఇస్తున్నాడు. అబ్బా, ఈ నాటకాలకి ఏం తక్కువ లేదులేండి వీడైతే. అంతలోపల హరివంశ్ కూడా లేసి కూర్చున్నాడండి. ఇప్పుడే లేసాడు వాడు కూడా. వాడికైతే బ్రష్ చేపించేసి టిఫిన్ అయితే పెట్టేశానండి. వాడికైతే హరివంశ్కి అయితే ఎత్విక్ కూడా పెట్టేశానండి. వాడికి పెట్టేసిన తర్వాత వాళ్ళ నాన్న కోకోనట్ వాటర్ అయితే తీసుకొని వచ్చారు. ఇప్పుడు సమ్మర్ కదండి, పిల్లలకి 2-3 రోజులకి ఒకసారి అయితే తాపిస్తున్నానండి కోకోనట్ వాటర్ అయితే. కొంచెం అయితే సబ్జా అయితే నానబెట్టిస్తానండి, కొంచెం చలువ చేస్తుంది కదా. సబ్జా అయితే నానబెట్టి పెట్టేసుకుంటా అండి ఫ్రిడ్జ్లో. ఒక 2-3 రోజులకి వచ్చేటట్టుగా అయితే పిల్లలకైతే కలిపిచ్చేస్తానండి. హరివంశ్కి అయితే ఎత్విక్ అయితే స్నానం చేయించుకొని వచ్చేసానండి. వాడు ఏడుస్తూ ఉన్నాడు. వాడిని సతలాయించుకొని మిషన్లో బట్టలు అయితే ఆరేసుకున్నానండి. వంటకైతే బియ్యం అయితే కడిగి పెట్టేసుకున్నానండి. ఎత్విగ్గు బియ్యం కూడా కడిగి పెట్టేసుకున్నాను. అరటికాయ కూర చేద్దామని నానబెట్టుకున్నానండి. వీడికైతే స్నానం చేసి బట్టలు అయితే వేసేస్తాను. వాడు ఆటలు చూడండి. ఒక పక్క అయితే అన్నం అయితే పెట్టేసుకున్నానండి. ఎంత మార్నింగ్ చేద్దామన్నా నాకైతే 10:30 అయిపోతుందండి వంట చేసేసరికి. వంట స్టార్ట్ అయ్యేసరికి ఆ వంట చేసేసరికి 12 అయిపోతుంది. చెమటలో ముద్ద అయిపోతున్నానండి కిచెన్లో అయితే. అట్లా అయితే అయిపోతుందండి నాకైతే. నేను నీట్గా అయితే అరటికాయలు అయితే కట్ చేసుకుంటున్నానండి. అరటికాయ పెసరపప్పు కర్రీ అయితే చాలా బాగుంటుందండి. నేనైతే అరటికాయలు అయితే కోసుకుంటున్నానండి. హరివంశ్కి అయితే హాలిడేస్ స్టార్ట్ అయిపోయాయి కదా, వాడు వీడు మొత్తానికి ఇంట్లో భజన్గా ఉందండి. అట్లయితే అయిపోతుంది. ఈ వంటింట్లో ఒక కూర అన్నం వండేసరికి సరిపోతుందండి. చెమటలు అయిపోతాయి, కారిపోతున్నాయి. అట్లయితే ఉంది మాకైతే. నేనైతే ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకుంటున్నానండి వంట అయితే చేద్దామని. వంట ఒక పక్క ఎత్విక్ అల్లరి ఒక పక్క అయిపోతుందండి. నేను వంట చేసుకునే లోపల వాడు చూసినారా ఎర్రగడ్డలని లాగేసినట్టు కుక్కర్లన్నీ లాగేస్తాడు. ఇట్ అయిపోతుంది వాడితో అయితే. కూర అయితే స్టార్ట్ చేసేస్తున్నానండి. మామూలుగా అయితే వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ అయితే రావట్లేదు. ఎందుకో మీకు ఒకసారి తెలిస్తే నాకు ఒకసారి కామెంట్ అయితే చేయండి. చేస్తున్నాను కానీ వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయి, సబ్స్క్రైబర్సే రావడం లేదు. ఇప్పుడైతే నేనైతే వంట అయితే స్టార్ట్ చేసేసానండి. స్టార్ట్ చేసి టమోటా ఎర్రగడ్డ అయితే వాడ్చుకుంటున్నానండి. అరటికాయ కూడా చాలా విధాలుగా చేయొచ్చండి. అరటికాయ కూర చాలా బాగుంటుందండి. ఇది చపాతీల్లోకి కూడా చాలా బాగుంటుందండి. ఈ మంత్లోనే ఇట్లా ఉంటే ఇంకా నెక్స్ట్ మంత్లో మేలో ఇంకెట్లా ఉంటాయండి ఎండలు విపరీతంగా ఉంటాయనే చెప్తున్నారు. పిల్లల్ని అయితే జాగ్రత్తగా కాపాడుకొని అయితే రావాలండి. ఈ ఎండల్లో సాయంత్రానికి అయితే మెత్తబడిపోతున్నారు. ఈయన అక్కడ ఎర్రగడ్డల పని అయిపోయి ఇక్కడ వచ్చి బుక్ తీసుకొని చూసుకుంటున్నాడండి. వీడు వాడు కలిసి మొత్తానికి ఇల్లు గందరగోళం అయితే చేస్తున్నాడండి. ఎత్విక్ అయితే రైస్ అయితే పెడుతున్నానండి. వాడికి ఒక రోజైతే రసం అన్నం, ఒక రోజైతే పప్పు అన్నం అట్లా అయితే పెడతానండి. వాళ్ళైతే పప్పు, క్యారెట్, పొటాటో వేసి పెడుతున్నానండి. కొంచెం నెయ్యి వేసి ఉప్పు వేసి పెడతాను. బాగా ఇష్టంగానే తింటాడండి. ఒక్కొక్క రోజు ఒక్కోలా చేసి పెడతానండి. పెట్టేసి అయితే వాడిని అయితే నిద్ర పంపించేస్తానండి. కూర అయితే అయిపోయింది.
ఒకే కూర చేశానండి, ఏమి ఎక్స్ట్రా చేయలేదు. దాంట్లోకి అయితే అప్పడాలు అయితే ఏం చేశాను. అప్పడాలు ఏం చేసి అయితే హరివంశికి కూడా పెట్టేశానండి. నేను కూడా తినేసాను. ఈవినింగ్ స్నాక్స్ కింద అప్పుడే చేసేసానండి. స్వీట్ పొటాటో అయితే ఉడకబెట్టాను. మీకు కావాలంటే షార్ట్ వీడియోలో ఉంది, ఒకసారి చూడండి. చాలా టేస్టీగా ఉన్నాయండి. మీ పిల్లలకైతే చేసి పెట్టండి. నేనైతే బ్యాగ్ సర్దుతున్నానండి, ఎక్కడికి వెళ్తున్నానో ఒకసారి కామెంట్ చేసేసేయండి. బ్యాగ్ అయితే సర్దేసుకున్నాను. పోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోండి ప్లీజ్, చిన్న లైక్ ఇవ్వండి.